ఎస్సీ వర్గీకరణ అంశం భవిష్యత్తులో దేశాన్ని ఖచ్చితంగా రెండు ముక్కలుగా చేస్తుందని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు చేసిన తప్పేనని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వెనుకబడ్డ రాయలసీమ జిల్లాలను విస్మరించారని మండిపడ్డారు. ఏపీని ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేలా చంద్రబాబు చేస్తున్నాడంటున్న మాజీ మంత్రి చింతామోహన్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. భ్రష్టు పట్టాయని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాగే కేంద్రంలో మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని, ఈ క్రమంలోనే పుట్టుకొచ్చిన ఒక అంశమే ఎస్సీ వర్గీకరణని, ఇది దేశానికి ముప్పేట దాడి రెండు ముక్కలయ్యే పరిస్థితి ఉందని చెప్తున్న మన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి చింతమోహన్ గారితో మనతో ఉన్నారు. మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, రాష్ట్రంలో ఏదైతే కేంద్రంలో మోడీ కావచ్చు లేదా స్టేట్లో చంద్రబాబు కావచ్చు, డబల్ ఇంజన్ లేకపోతే ఇద్దరు జోడిగా అభివృద్ధి వైపు పయనిస్తున్న నేపథ్యంలో మీరు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు వాస్తవాలకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. అభివృద్ధి చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఉన్నటువంటి కొత్త 10 జిల్లాలు. ఇక్కడ దీన్ని అభివృద్ధిని గురించి ఆయన ఆలోచించటం లేదు. ఆయన మొదటి పొరపాటు అది. రెండోది, ఆయన చెప్పినటువంటి ప్రామిస్లు, ఆయన ఇస్తాన్నాడు అమ్మఒడి, అది మర్చిపోయాడు. మరి రైతు బంధు అది మర్చిపోయాడు, ఆర్టీసీ బస్సులు అది మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి ఇచ్చినటువంటి ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు. మూడోది, ఒక పెద్ద పొరపాటు చేశాడు, బ్లండరు. ఈ ఎస్సీ వర్గీకరణ జోలికి పోయి ఉండకూడదు ఆయన. స్టాలిన్ బాలేదు, విజయన్ బాలేదు, ఉత్తరప్రదేశ్ సీఎంలు బాలేదు. ఈయనకి ఎందుకు పిచ్చి? విభజన తర్వాత మాలవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 190 మంది ఉన్నారు ఎస్సీల్లో. విభజన అయినా కూడా మరి 4సారి ముచ్చట గెలిపించారు కదా ఆయన్ని. అది మేనేజ్మెంట్ టెక్నికల్లో మా చంద్రబాబు నాయుడు ఎక్స్పర్టు. అది ఏముంది, ఓటుకు ఆయన 2000 ఇచ్చినాడు, ఆయన ఇచ్చినట్టుగానే. ఆయన పైన చాలా అసహనం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి పైన. ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు, జనాలు ఇచ్చేశారు, అయిపోయింది అది. రెండో ఛాన్స్ ఆయనకి ఇచ్చేదాన్ని రెడీగా లేరు. కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని కలుపుకున్నాడు, ఆ బీజేపీ వాళ్ళని కలుపుకున్నాడు. ఆయన 4ఓసారి 3ఓసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అయింది అంతేగాని ఒకటి వర్గీకరణ అంశంలో చంద్రబాబు కుట్ర పన్నాడేమో తెలియదు కానీ, సోనియా గాంధీ అయితే సాక్షాత్తు అంటే పార్లమెంట్లో తలుపులేసి అర్ధరాత్రి విభజించిన పరిస్థితిని మీరే ఎట్లా చూస్తారు? మీ అందరికీ తెలియదా? నేను పార్లమెంట్లో 6 సార్లు పోయా. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పార్లమెంటు చూస్తున్నా. ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు తలుపులు మూస్తారు. ఇదే సినిమా హాల్లో సినిమా మొదలైన తర్వాత తలుపులు ఎట్ట మూస్తారో, పార్లమెంట్లో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు తలుపులు మూస్తారు. ఇది సహజం, అది రొటీన్ ప్రొసీజర్. అది మరి దానికి తప్పు పట్టాల్సిన సోనియా గాంధీ అమాయకురాలు, ఆమెకేమీ తెలీదా? ఆమె చేసింది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టారు 94 నుంచి. ఆమె సోనియా గాంధీ అమాయకురాలు అంటే మీలాంటి మేధావులు ఉన్నారు కదా, దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది, జాతుల మధ్య విభజన ఎట్లుంటుందని మీరు చెప్పలేకపోయారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. దీంట్లో అనుమానమే లేదు, 100కి 100%. ఆ దళిత విభజన జోలికి పోకుండా ఉంటే రాష్ట్రం కలిసి ఉండేది. అనవసరంగా పోయారు, విభజన అయిపోయింది. 2024లో అంటే మీ పార్టీ ఒక్క అసెంబ్లీ కూడా గెలుచుకోలేని పరిస్థితి. 2029లో ఖచ్చితంగా అధికారం అంటున్నారు. ఏ లెక్కన? ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జగన్ పార్టీ ఒకటి. జగన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది, అతను అయిపోయినాడు, ట్రాక్ తప్పేశాడు. విజయసాయి రెడ్డే నాకు కుదురా బాబు ఆ పార్టీ అని వెళ్తున్నాడంటే ఆ పార్టీని గురించి మనం 0 కింద లెక్కేసేయచ్చు. రెండోది, చంద్రబాబు నాయుడు పైన విపరీతమైన అసంతృప్తి ఉంది మాలవాళ్లలో. ఇది వాస్తవం, నేను చెప్తున్నా, ఆయనకు తెలియపోవచ్చు. మాలోళ్ళు ఎస్సీల్లో 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఒక కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా, ఒంగోలు జిల్లాల్లో తప్పించి మిగిలిన 26 జిల్లాల్లో వీళ్ళు ఎక్కువ.
100% వీళ్ళ జోలికి పోయి వాళ్ళు బయటపడటం లేదు, కోపంగా ఉన్నారు. ఏ క్షణంలో రోడ్లపైకి వచ్చి కూర్చుంటారు. ఆయన చేసిన పొరపాటు చంద్రబాబు నాయుడు. ఆయనకి డెవలప్మెంట్ అంటే ఏపీ అంటే అమరావతి, పోలవరం అనుకుంటున్నాడు. 10 రాయలసీమ జిల్లాల గురించి ఆలోచించాలి. ఆయన రాయలసీమ జిల్లాలో పుట్టిన ఆయన ఎప్పుడు కోనసీమల గురించి ఆలోచిస్తే ఎట్టా? అయితే వర్గీకరణ అంశంలో ఏదైతే మందకృష్ణ మాదిగ కేవలం మాలోళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మాదిగ వాళ్ళకి లేవు, వాళ్ళ వాటా కూడా కొట్టేస్తున్నారు కాబట్టి 30 ఏళ్ల ఫలితమే వర్గీకరణ అంటున్నారు. ఈ మాట మాయావతి అంటం లేదేమి? మాయావతి అనొచ్చు కదా, ఆమె అంటం లేదే. వాళ్ళిద్దరిది ఒకటే కదా అంశం. ఆమె నోరు తెరవటం లేదు, వద్దంటుందే. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చిన్నవి పట్టించుకోకూడదు. దీని జోలికి పోతే రాబోయే 20 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అయ్యే అపాయం ఉంది. భారతదేశానికి దేశ సమైక్యత కొరకు మనం ముందు అందరూ కలిసిపోవాలి. బ్యాంకుల్లో లోన్లు 1% కూడా ఇవ్వటం లేదు. ఎస్సీ ఎస్టీలకు 25% ఉన్నవాళ్ళు, దాంట్లో క్లాసిఫికేషన్ కావాలి మాకు. బ్యాంకుల్లో కూడా 25% లోన్లు ఎస్సీ ఎస్టీలకు ఇస్తే మేము సంతోషపడతాం. ముందు ఆడ తీసుకురా, తర్వాత ఉద్యోగాలు పడుతాయి. ఉద్యోగాలు ఇవన్నీ ముందు బ్యాంకుల్లో క్లాసిఫికేషన్ తీసుకురా. ఎస్సీ ఎస్టీలకు 25% లోన్లు. సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకి 25% ఆడియకుండా ఈడైందే పేదోళ్ళ సంఖ్య నాకుతారు వీళ్ళు వచ్చి. రాయలసీమ వెనుకబడతనం గురించి చెప్తా ఉన్నారు మీరు. ఏదైతే రాయలసీమ జిల్లాలు చాలా వెనుకబడ్డాయి, అభివృద్ధి చేయట్లేదు ఏ ప్రభుత్వాలని. అయితే ఎక్కువ కాలం దేశంలో 60-70 ఏళ్ళు పాలించిన మీరు రాయలసీమకి ఏం చేశారంటే? నేను నిన్ననే అడిగాను ఈ పక్కనున్న మిత్రుడిని, ఈ కర్నూలులో 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కదా, విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడయ్యా అని అంటే నా సాయి చూస్తున్నాడు ఆయన. మరి పక్క జిల్లాలో ఉన్న రాజశేఖర రెడ్డి ఏం చేశాడయ్యా అని అంటే నా వైపు చూస్తున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అట్టి ఇట్టు అంటున్నారు. అసలు ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు ఈ ప్రాంతాన్ని గురించి మర్చిపోయి మాట్లాడితే హైదరాబాదు, మాట్లాడితే అమరావతి, మాట్లాడితే ఇంకేదో చెప్తున్నారు. ఈ ప్రాంతాన్ని గురించి ఆలోచించండి చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా రాయలసీమ నుండి 3 ముఖ్యమంత్రులైనా కూడా రాయలసీమానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశము దేశాన్ని 2 ముక్కలు చేస్తుందని సీనియర్ నాయకులు చింతామోహన్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్.